హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ బ్లాగ్ ఆఫ్ తిరుమల. ఈరోజు అయితే ఇప్పుడు లేచాం. ఆల్మోస్ట్ టైం వచ్చేసి ఇప్పుడు 9 అవుతుంది. ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. ఇవాళ అయితే చక్కెర తీద్దాం, పాపనాశిని ఇవన్నీ చూసుకొని కిందకి వెళ్ళిపోయి శ్రీశైలం అయితే బయలుదేరిపోదాం మనం. సో ఇదంతా కూడా మీకు తిరిగినప్పుడు చూపిస్తాను. ప్రెజెంట్ మేమైతే వైశ్యమఠంలో అయితే ఉన్నాం. అక్కడ లొకేషన్ అయితే చూడండి, అంత సూపర్ కదా. ఇక్కడే మా రూమ్ ఇచ్చారు మాకు. ఇక్కడి నుంచి అయితే అన్నీ మేము రెడీ అయిపోయి ఇంకో 10 మినిట్స్లో మా వెంకీ స్నానం చేస్తున్నాడు. ఇంకా 10 మినిట్స్ రెడీ అయిపోయి అయితే ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోవడం. ఇంకా మనం అయితే రెడీ అయిపోయి బండి కూడా రెడీ చేసాం. ఇంకా బయలుదేరదాం. మధ్యన ఏదైనా కొంచెం తినేసి ఇక్కడి నుంచి అయితే బయలుదేరిపోదాం. డైరెక్ట్ ఇక్కడి నుంచి అయితే కపిల్ తీర్థం వెళ్తున్నాం. కపిల్ తీర్థం వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాను. రెడీ అయిపోయింది, రెడీ. బైక్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోదాం. ఓకే నేనైతే ప్రజెంట్ హెల్మెట్ పెట్టుకోలేదు, కాసేపు పోయాగా పెట్టుకుంటా. తుమ్మాలు అయితే కట్టుకోవాలి, గుండె అయిపోయాం కదా అవుతుంది. ఇప్పుడైతే బయలుదేరిపోయాం. శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వెళ్తున్నాం. శ్రీవారి పాదాలు దర్శనం చేసుకుని అప్పుడు కపిల్ తీర్థం, చక్కెర తీర్థం అవన్నీ అయితే చూసుకొని కిందకైతే దిగిపోతాం. ఇప్పుడైతే వెళ్తున్నాం శ్రీవారి పాదాలకి. లొకేషన్ అయితే క్లైమేట్ అండ్ లొకేషన్ కూడా హైలైట్గా ఉందబ్బా. ఇప్పుడైతే లొకేషన్ అయితే చూడండి, హైలైట్ అబ్బా. ఇక్కడైతే లొకేషన్ సూపర్ ఉంది అసలు. శ్రీవారి పాదాలకి వెళ్ళే దారిలో అయితే ఇదండి. జపాలి, ఆకాశగంగా, పాపనాశిని గిటే. ఇప్పుడైతే వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గర అయితే ఆగా. ఇలా గాంధీ దగ్గర నుంచి ఉన్నారు. ఇదే వేణుగోపాల స్వామి టెంపుల్ అట. వెళ్దాం పైకి. మార్కెట్ లోపల నుంచి ఇలా వెళ్ళిపోతుంది గుడి లోపల తినవరు. లోపలికి ఎంట్రన్స్. లోపలికి అయితే వీడియో తీయకూడదు. వేణుగోపాల స్వామిని అయితే ఇక్కడ నుంచి దర్శనం చేసుకుని వచ్చాం. వేణుగోపాల స్వామిని ఇక్కడ నుంచి ఈ గుడి. హతిరామ్ బాబాజీ జీవ సమాధి అయితే ఇది. హతిరామ్ బాబాజీ గారి జీవ సమాధి అట ఇది. శ్రీ సంకట మోచన హనుమాన్. కూడదట. ఓకే దర్శనం అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం ఎక్కడికైతే వెళ్దాం. బయటికి వెళ్ళిన తర్వాత చెప్తాను. వేణుగోపాల స్వామి దర్శనం అయితే అయిపోయింది. ఎక్కడి నుంచి చూద్దాం ఎక్కడికి వెళ్దాం అనేది చూద్దాం. ఇదంతా మార్కెట్. వేణుగోపాల స్వామి దర్శనం మార్కెట్ ఇదంతా. ఇలాంటి షాప్ అయితే ఏదైనా 20 రూపీస్ అయితే ఐటమ్స్. ఇదంతా మార్కెట్. ఇప్పుడు కిందకి వెళ్ళి చూద్దాం. ఇక్కడికి వెళ్దాం. వేణుగోపాల స్వామిని దర్శనం చేసుకొని ఇక్కడి నుంచి అయితే కపిల్ తీర్థానికి అయితే బయలుదేరిపోయాం. క్లైమేట్ అయితే ఎంజాయ్ చేస్తున్నాం. మామూలుగా లేదు, క్లైమేట్ హైలైట్ గా ఉంది. ఏదైనా ఫుడ్లు వేసుకొని చూడాలి. హెల్మెట్ అయితే పెడదాం. లొకేషన్ అయితే బాబా హైలైట్ అబ్బా. ఉంటాయి స్వామి.
ఆకాశగంగ దగ్గర ఆక కిందకి వెళ్దాం, చూద్దాం ఆకాశగంగ దర్శనం చేసుకుందాం. దగ్గర పెట్టుకోవచ్చు, ఏం కాదు. ఆకాశగంగ ఫ్రెండ్స్, పూజ చేయాలమ్మా, ముత్తాయి తల్లులు కొబ్బరికాయ కొట్టాలా. అక్కడే ఉండవు. ఇదే స్వామి, ఇక్కడే స్వామిదా. బాలాంజనేయ స్వామి టెంపుల్. చేయకూడదు, మనమైతే కప్పెళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం. రాయ్ ఇంకేంత రాను అనుకుని పైన ఉండిపోయాడు. ఇంకెందుకు వెళ్తారా చూద్దాం. ఇది ఆకాశగంగ. ముందంత నీట్నెస్ అయితే లేదు. చూసాం కదా, లొకేషన్ అంతా కూడా చూసాం కదా. ఇంకా నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళిపోదాం. ముందంతా నీట్గా అయితే ఏం లేదు, చూసారు కదా. జనాలు నీట్గా ఉంచట్లే. వెళ్ళిపోదాం పైకి. ఆకాశగంగ దర్శనం అయిపోయింది కదా, చూసారు కదా. ఇక్కడ నుంచి పాపనాశనం వెళ్తున్నాం.
ఇక్కడ వరకు అయితే వచ్చాం. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాం. జస్ట్ చిన్న వాకింగ్ చేసుకుని వెళ్ళిపోతాం కిందకి. పాప వినాశనం డ్యామ్ ఇంకొంచెం చూడండి. ఇదే పాప వినాశనం డ్యామ్. ఇది అచ్చా చేస్తున్నా ఇంకా చూసారు లొకేషన్ ఇవ్వండి. ఇదే పాప వినాశని. బైక్ మీద రైడ్ చేసుకుని వెళ్తే మనకు ఇదొకటి అడ్వాంటేజ్. ఇదొక అడ్వాంటేజ్. బైక్ మీద రైడ్ చేసుకుని వెళ్ళడం వల్ల మనకు ఒక అడ్వాంటేజ్. ఇక్కడ వరకు దగ్గర వరకు వచ్చేసాం. గంగాదేవి అమ్మవారి గుడి ఇది. ఇది గంగమ్మవారి గుడి. లోపలికి అయితే వీడియో తీయకూడదు. సో చూడండి ఇక్కడ లొకేషన్ కూడా చూపిస్తాను. డ్యామ్ కూడా ఉంది. పాప వినాశని డ్యామ్ కూడా ఉంది. ఇది పాప వినాశని డ్యామ్. పాప వినాశని డ్యామ్. చూసాం కదా. గంగమ్మ వారిని దర్శనం చేసుకొని పైకి వెళ్ళిపోతాం. నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళిపోతాం. పదండి చూద్దాం. అయితే దర్శనం చేసుకున్నాం. ఇక్కడి నుంచి నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళిపోతాం. పదండి. ప్రతి గుడి దగ్గర అయితే చిన్న చిన్న మార్కెట్లు అయితే ఉన్నాయి. పాప వినాశనం దగ్గర చిన్న మార్కెట్ ఇది. ఇప్పుడైతే పదండి నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళిపోతాం. ఇంకా బండి మీద రైడ్ రావడం వల్ల ఇన్ని అడ్వాంటేజ్లు ఉంటాయి. సూపర్ కదా అసలు. మెట్ల దొరికి పైన వెహికల్ వస్తాయి. పదండి బయట. గార్డెన్లోకి అయితే వచ్చు. శిలాద్వారం అంటే ఇక్కడ ఉంది. చూపిస్తాను మీకు. బర్డ్స్ కూడా ఉన్నాయి. చారు శిలాద్వారం. చూసారు కదా. చక్ర తీర్థం. ఇల్లు కొట్టుకోవడానికి కొంటే ఇక్కడ కడతారటలుగా. చక్ర తీర్థం శివయ్య వారితో. చక్ర తీర్థం కిందకి దిగాలి. కిందకైతే వెళ్తాం. చిన్న నోరి అనిపిస్తే మామిడికాయ కొనుక్కొని వెళ్తాం. కొంచెం అన్నీ ఇక్కడ ఎక్కి దిగాడేలా అన్నీ ఎక్కువ ఉన్నాయి.
చూసావా? ఎటువంటి సపోర్ట్ లేకుండా ಒಂದು ನಿಮಿಷ ಇರ್ರಿ. ఇదే కపిల్ తీర్థం. భయ్యా అమ్మో ఆ ఒడ్డుకెళ్ళి తొడుతున్నావమ్మా. అదే చక్రతీర్థ దర్శనం కూడా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్ళిపోయి అక్కడికి వెళ్దాం. కదండి పైకి అయితే వెళ్ళిపోదాం. ఇదైతే కొండ అయితే చూడండి, ఎటువంటి సపోర్ట్ లేకుండా. పిలుస్తుంది జనాన్ని, ఫుడ్ ఇస్తారేమో చూస్తుంది కూడా పాప. వస్తున్నా. ఇప్పుడు శ్రీవారి పాద దగ్గరికి వెళ్ళిపోతాం పదండి. అడిగి పంది స్వామి కాదంట పెట్టి అడిగి పంది. శ్రీవారి పాదాలు జనాలు అవుతున్నారు. ఇన్నోవా కొట్టాలి తిరుపతి కొండ చిరుకో క్యాబీ గుంజిల్ శ్రీవారి పాదాల దర్శనాలు కూడా అయిపోయింది. శ్రీవారి పాదాల దర్శనాలు కూడా అయిపోయింది. కిందకైతే వెళ్ళిపోతాం. పాదాల దర్శనం అంత అయిపోయింది. ఇక్కడ పైన ఉన్న దర్శనాలు అన్నీ అయితే అయిపోయి ఇప్పుడు రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయిపోయి తిన్నాక ఇంక కిందకి వెళ్ళిపోవడం. కిందకి వెళ్ళి మనం కపిల్ తీర్థం దర్శనం చేసుకొని ఇంకా రూమ్ తీసుకుని వాళ్ళైతే స్టే చేద్దాం అనుకుంటున్నాం. ఆల్రెడీ చాలా టైం అయిపోయింది. ఇప్పుడు శ్రీశైలం వెళ్ళినా కూడా మనకి టైం అనేది సరిపోతుంది చేరడానికి. ఎందుకంటే 6-6:30కి అయితే ఘాటి రూట్ అనేది మూసేస్తారు. సో బెటర్ ఇక్కడే స్టే చేసి రేపు ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఇక్కడ బయలుదేరిపోయి శ్రీశైలం వెళ్ళడానికి అయితే వెళ్తాను. పదండి ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోతాం. ఇక్కడ నుంచి
అలిపిరి శ్రీవారి మెట్లు దారి ఇక్కడ నుంచి మోకాల మెట్లు అంటారు కదా, ఇక్కడే స్టార్ట్ అవుతుంది. లాస్ట్ టైం మీరు అలిపిరి మెట్లు దారి నేను పెట్టాను కదా తిరుపతి వచ్చినప్పుడు, అది ఇక్కడ నుంచి మోకాల మెట్లు అనేది స్టార్ట్ అవుతాయి. ఇక్కడ దగ్గర చూస్తే ఇక్కడైతే ఆపారు. దారిలో అయితే ఆంజనేయ స్వామి గురైతుంది, విగ్రహం అయితే ఉంటుంది. అది దర్శనం చేసుకుని వెళ్దామని చెప్పి ఆగా. జై శ్రీరామ్. ఓకే, మేమైతే ఇప్పుడు రూమ్కి వెళ్ళి లగేజ్ అయితే పెట్టేసి రూమ్ తీసుకొని లగేజ్ పెట్టేసి కపిల్ తీర్థానికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు కపిల్ తీర్థం దగ్గరికి అయితే వచ్చాం. చూడండి ఎంట్రన్స్. కపిల్ తీర్థం దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా ఉంది, ఏర్పాటు చేస్తున్నారు ఏదో. ఇదిగోండి అదే ఎంట్రన్స్ కనిపిస్తుంది, అదే ఎంట్రన్స్. ఇలా వస్తే మీకు రైట్ సైడ్లోనే శ్రీ అభయాంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఇదే అభయాంజనేయ స్వామి, ఇక్కడ వివేకానంద స్వామిది, ఇది అభయాంజనేయ స్వామి గుడి.
నుంచి తీయకూడదు. సో ఇక్కడ నుంచి దూరం నుంచి అయితే తీస్తున్నా. ఓకే, ఇక లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాక మళ్ళీ వెళ్దాం పైకి. ఆంజనేయ గుడి దగ్గర అయితే దర్శనం చేసుకున్నాం. లోపలికి వెళ్దాం. కపిలేశ్వరం లోపలికి అయితే వెళ్ళి కపిలేశ్వర స్వామిని అయితే దర్శనం చేసుకున్నాం. ఊరిలో ఉంటే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదంతా లొకేషన్ చూడండి, కపిలేశ్వరంలో కనుక్కునేది ఇదంతా. ఇప్పుడు నేను ఎన్నిసార్లు వచ్చాను కానీ చాలాసార్లు అనుకున్నాను కపిలేశ్వరం దర్శనం చేసుకున్నాను. మొత్తానికి అయితే కపిలేశ్వరం దర్శనం చేసుకునే నామాలవారి స్వామి, నామాలవారి స్వామి ముందుకెళ్ళి ఇప్పుడు వర్షం పడితే ఇక్కడ వాటర్ ఫాల్ అని అసలు మీరు చూసే ఉంటారు, చాలా మంది వీడియోలు ఉంటాయి యూట్యూబ్లోని, మీరు చూసే ఉంటారు ఏలాగా ఉంటుంది వాటర్ పడేది. ద్వాదశ జ్యోతిర్లింగాలన్నీ కూడా ఇక్కడ పెట్టారు. వెయిట్ ఇన్ లోపలికి వెళ్ళిపోతాం. మొత్తం గుడి అంతా అంటే కపిలేశ్వరం వాటర్ పడితే ఇంకా బాగుంది. చాలా దీని చూపిస్తాను మీకైతే. ఆ పై నుంచి వాటర్ పడితే ఎలా ఉంటుందో చాలా వీడియోస్ అయితే మీరు చూసింటారు. అది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. పైకి అయితే మీకు వెళ్ళి చూపిస్తాను, చూద్దాం. పైకి అయితే కెమెరా ఓకే, కానీ వీడియో తీయకూడదు. వెయిట్ టెంపుల్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇవ్వండి. అదే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. నో ఫోటోగ్రఫీ ఉందని అక్కడ. సో మనం అక్కడ దగ్గర వెళ్ళి వీడియో అయితే తీయొద్దు, ఫొటోస్ కూడా తీయం అక్కడ ఏమన్నా. సో పెద్దాం అక్కడైతే చూడండి లొకేషన్. బాబా స్వామి ఎన్నాళ్ళ నుంచో నేను అనుకుంటుంది ఇది. ఓకే, పదండి దర్శనంకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, మనం దర్శనం అయితే చేసుకోవచ్చు. చూడండి వెనక ఉంది కపిలేశ్వరం. సరైన వర్షం పడితే ఇంకా బాగుండు. వాటర్ ఫాల్ అనేది తెలుసు మీకు చూపిద్దాం. నిన్న నైట్ అయితే మంచిగా వర్షం పడుతుంది. కపిలేశ్వరం దగ్గర ఉన్నా. చాపేలే మనమే మన జాతే వాటర్ పై నుంచి అయితే పడతాయి. దర్శనం ఇదంతా కూడా కంప్లీట్ అయిపోయింది. వెళ్ళిపోదా. నెక్స్ట్ ఇంకేమైనా ఉందా స్వామి ఇంకెక్కడ అని వెళ్ళడానికి చూడడానికి ఏమైనా ఉంది ఇంకా? మంగాపట్నం వెళ్దా? ఓకే, మంగాపట్నం వెళ్దా అంటున్నారు. ఇంకేస్ మంగాపట్నం వెళ్ళిపోదాం. మన ఇష్టం, బండి మీద వచ్చాం కాబట్టి మన ఇష్టం వెళ్ళిపోవచ్చు. ఎక్కడికైనా సరే మన ఇష్టం. పదండి వెళ్దాం మంగాపట్నం. ఓకే, కపిలేశ్వరం జంక్షన్. ఇక్కడ కనిపిస్తున్నా గరుడు ఇది. ఇప్పుడైతే మళ్ళీ ఫ్రెష్ అయిపోయి పద్మావతి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. బయలుదేరాం ఇప్పుడు. పద్మావతి అమ్మవారి జగన్ ఇంకా వచ్చాం ఆలయానికి. దర్శనంకి అయితే చాలా లైన్ ఉంది. పుష్కరణ టైమ్స్ అవి. దర్శనం అయితే ప్రస్తుతం కొంచెం ఆపినట్టు ఉన్నా సరే చూడాలి. ఇదే పుష్కరణి దర్శనం అయితే చాలా జనాలు ఉన్నారు. అదే గుడే. ఇప్పుడైతే అరగంట సేపు దర్శనాలు అయితే ఆపారట. మేబీ ఆరతి టైం కదా, సాయంత్రం 6 అవుతుంది. ఇప్పుడైతే ఆరతి 9 ఆపినట్టున్నారు.
ఇదే మన గుడికి వెళ్ళే ఎంట్రన్స్. స్పెషల్ ఎంట్రీ దర్శనం 50 రూపాయల టికెట్. జనాలు అయితే ఫుల్ ఫ్లోటింగ్ ఉంది ఇవాళ కూడా. నెక్స్ట్ వారం కదా, పద్మావతం నెక్స్ట్ వారం కదా. సరే చూద్దాం, వెయిట్ చేద్దాం. దర్శనంకి అయితే వెళ్దాం. దర్శనంకి వెళ్ళి వచ్చాక మళ్ళీ కంటిన్యూ చేద్దాం. గాలిగోపురం పద్మావతం వారి దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడైతే గోవిందరాజ స్వామి గుడికి అయితే వెళ్తున్నాం. గోవిందరాజ స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇవాళకి మొత్తం దర్శనం అంతా అక్కడ అయిపోయినట్టే. తిరుమల పైన తిరుపతిలో మొత్తం గుళ్ళన్నీ తీర్థాలన్నీ కూడా దర్శనం చేయిస్తున్నట్టు. సో అక్కడ అయిపోయిన తర్వాత దర్శనం చేసుకొని రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత ఈ వీడియోని అయితే ఎండ్ చేద్దాం. ఓకే, గోవిందరాజ స్వామి ఆలయం దగ్గరికి అయితే వచ్చాం. ప్రధాన గాలిగోపురం ఎదురుగా అయితే ఉన్నాయి. ఇప్పుడు అవి నేను చూపిద్దామంటే మొత్తం పెద్దగట్టు ఉంది. చేద్దాం ఆయన చూపించడానికి. ఏంటి ఇది చుట్టూ ఉన్న మార్కెట్. గాలిగోపురం ఎదురుగా అయితే ఉన్నాం. పదండి, కార్ లోపలికి వచ్చింది, బండి లోపలికి బండి తెచ్చేస్తే అయిపోయినాము. అంటే మన ఆలయం మొత్తం గాలిగోపురం వెనక్కి అయితే మనకి ఓకే. నా వెనక ఉంది గాలిగోపురం. ప్రధాన ఎంట్రన్స్ మొబైల్స్ అన్ని ఇక్కడ పెట్టేసి సూపర్. మనం లోపల దర్శనానికి అయితే ఇప్పుడు మొబైల్ అయితే అలా లేదు కదా. లోపల దర్శనంకి వెళ్ళి వచ్చాక మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. A few moments later. ఓకే, ఫైనల్లీ అన్ని గుడి దర్శనాలు అయితే అయిపోయి గోవిందరాజ స్వామి గుడి దర్శనం కూడా అయిపోయింది. ఇదిగోండి గుడి అయితే. సో ఇంకైతే ఇప్పుడు ఇంకా రూమ్కి వెళ్ళిపోయి ఈ వీడియోని అయితే ఎండ్ చేసేద్దాం. మళ్ళీ రేపు వీడియోలోనైతే మళ్ళీ కలుద్దాం. రూమ్కి వెళ్ళిన తర్వాత ఎండ్ చేస్తాను ఈ వీడియోని. ఇప్పుడైతే రూమ్ బయలుదేరిపోతున్నాం. ఇక్కడ నుంచి తిన్నగా రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి పడుకుందాం. సో రూమ్కి వెళ్ళిన తర్వాత ఈ వీడియోని ఎండ్ చేద్దాం. పదండి. గోవిందా గోవిందా.